మెర్చల్ జ్యువెలరీ షాప్ లో దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 24 గంటల నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం బురకాలో వచ్చినటువంటి ఇద్దరు దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో అక్కడికి మెర్చల్ ఒక నగల షాప్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఓనర్ని బెదిరించి కొంత నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దగ్గర నుంచి దొంగతనం చేస్తూ వెళ్లారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 2 రోజుల క్రితం మెర్చల్ లోని ఒక నగల షాప్ లో ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి హెల్మెట్ ధరించేటువంటి వాళ్ళ యొక్క ముఖాలు కనిపించకుండా దాచుకొని వచ్చి నగల షాప్లోకి వచ్చి కత్తితో బెదిరించి ఓనర్ పై కూడా ఇన్ఫాక్ట్ దాడి చేశారు. దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడికి వచ్చి నగల షాప్ నుండి కొంత నగలను కూడా దోచుకొని వెళ్లారు. సో ఈ యొక్క అంశాన్ని 24 గంటలని పోలీసులు చేరించారు. ఇన్ఫాక్ట్ చాలా లోతుల్లో కనుక వెళ్తే మనం డెఫినెట్గా ఆశ్చర్యపోవాల్సిందే. సో దాని ముందస్తుగానే ఇప్పుడు ఒక మేడ్చల్లో నగల దుకాణమే కాదు, గతంలోనూ కూడా చాదర్ఘట్లోని ఒక నగల దుకాణంలో ఇటువంటి తరహాలోనే వాళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇదొకటే కాదు, నగర వ్యాప్తంగా 4 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో సుమారుగా 10 షాపులైనా కూడా దొంగతనాలు చేయాలంటే కూడా వాళ్ళు పక్కా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే మేడ్చల్లో జరిగినటువంటి ఈ దొంగతనం ఏదైతే ఘటనకు సంబంధించి నగల దొంగతనానికి సంబంధించి పోలీస్ అధికారులు 24 గంటల్లోనే ఈ యొక్క అంశాన్ని ఛేదించారు. 200 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. ఇక ఈ నిందితుల్లో మనకు తెలుస్తోంది, ముగ్గురు పాలన తెలుస్తోంది ఈ యొక్క నగల దొంగతనానికి సంబంధించి. దాంట్లో ఒకరు నజీమ్ అజీజ్గా, ఆ తర్వాత షేక్ సోహెల్గా, సల్మాన్గా ముగ్గురు కూడా ఉన్నారు. దీనిని పోలీస్ అధికారులు గుర్తించారు. రాబరీ కోసం 10 రోజులుగా రెక్కి నిర్వహించారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి కొంత లోతుల్లో కనుక వెళ్తే నజీమ్ అనే వ్యక్తి ఎవరైతే ప్రజెంట్ మనం చూస్తున్నామో ఈ యొక్క నగల దొంగతనానికి సంబంధించి వచ్చిన దాంట్లో నజీమ్ అజీజ్ అనే వ్యక్తి, ఆయన గతంలో మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు. కొటాడియాలో, ముంబైలో చదువుకున్న ఆయన అక్కడి నుంచి ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్ళాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తన తల్లిదండ్రులు కూడా అమెరికాలో ఉంటారట. అక్కడి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్లోని కొంపల్లికి వచ్చాడు. కొంపల్లో వివాహం చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నాడు. కొన్ని వ్యాపారాలు కూడా చేశాడు, నష్టపోయాడు. ఇన్ఫాక్ట్ వ్యాపారాలు చేస్తూ ఆయన నష్టపోయాడు. దాని తర్వాత 2 బైక్స్ కూడా కొనుగోలు చేసి ర్యాపిడో, ఊబర్ లాంటివి కూడా డ్రైవర్లకి రెంట్కి ఇస్తూ కూడా వ్యాపారం నిర్వహించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఆ తదుపరి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా ఒక రిచ్ అయిపోవాలి, ఒక్కసారిగా సంపాదించాలని ఒక దురాలోచనతోనే ఇటువంటి దొంగతనాలను కొడిగట్టాడు. ఇదైతే చాలా సులభమైన మార్గంలోనే డబ్బులు మనం సంపాదించవచ్చు. దానికి దొంగతనాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నాడు నజీమ్ అజీజ్. అయితే గత కొంతకాలంగా ఆయన ఇటువంటి కొన్ని దొంగతనాలకు సంబంధించి పాల్పడుతున్న నేపథ్యంలోనే తీసుకెళ్లి పోలీసులు ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇక చెంచల్గూడ జైల్లో ఆయనకి మరొక మిత్రుడు కూడా పరిచయం, ఆయనే సోహెల్. సో ఈరోజు దొంగతనంలో ఇక్కడ కనబడుతున్న విజువల్స్లో ఇద్దరు కూడా పాల్గొన్నారు. నజీమ్ అజీజ్ ఒకరు, తర్వాత సోహెల్ ఒకరు. సో ఈ అజీజ్ వ్యాపారంలో మోసపోయి కొన్ని ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి గతంలో పోలీసులు తరలించారు. అక్కడే సోహెల్ పరిచయం అయ్యాడు. ఇక మరింతగా తన యొక్క స్ట్రెంగ్త్ పెంచుకున్నాడు నజీమ్ అజీజ్. దొంగతనాల్లో మరొక మిత్రుడు పరిచయం అవడంతో ఆయనతో పాటుగా ఈ దొంగతనాలను ఒక ప్రవృత్తిగా ఆయన మార్చుకుంటూ ముందుకు కొనసాగాడు. సో తనతో పాటుగా మరొక వ్యక్తి కూడా జత అయ్యాడు. ఆయన పేరు మనం చూస్తాం, సల్మాన్ జత అయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఓవరాల్గా 3 కమిషనరేట్ల పరిధిలో 10 దొంగతనాలనే చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. వీళ్ళ టార్గెట్ అంతా ఒకటే, నగల షాపులు మాత్రమే. చాలా సులువుగా అక్కడికి వెళ్ళి ఓనర్లని బెదిరించడం, కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది ఈ షాప్లో పనిచేస్తారు, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ కూడా రెక్కి నిర్వహించి అక్కడ పకడ్బందీ ప్లాన్తో వీళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ మీరు ఈ విషయం చూస్తే కనుక ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం మేడ్చల్లోనే కాదు, గతంలో చాదర్ఘాట్లో కూడా ఇదే తరహాలో నగల దుకాణంలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని ఏరియాస్ కూడా ఎంచుకున్నారు వాళ్ళు. దాంట్లో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా ఎంచుకున్నారు. దాంట్లో కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, కార్వాన్, బోరబండ, వెస్ట్ మారేడుపల్లి, మలక్పేట్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పటికే కొన్ని చోట్ల రెక్కి నిర్వహించారు. ఆ రెక్కి నిర్వహించినప్పటికీ ఆ దొంగతనాలు అనేది సాధ్యం కాదు అని తెలుసుకున్న తర్వాత మేడ్చల్లోని ఈ యొక్క నగల షాపులో వాళ్ళు ఈ యొక్క ఘటనకు పాల్పడ్డారు. అప్పటికే ఈ ప్రాంతాల్లో కుత్బుల్లాపూర్, అంబర్పేట్, కార్వాన్, బోడుప్పల్, ఉప్పల్,
బోరబండ, వెస్ట్ మారేడుపల్లి ఈ ప్రాంతాల్లో అప్పటికే రెక్కి నిర్వహించి ఈ తరహాలోనే నగల షాప్లో దొంగతనాలకి పాల్పడాలని చెప్పి ఒక దుర్బుద్ధితోని దురాలోచనతోని దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని ఇక్కడ రెక్కి నిర్వహించారు. కానీ అక్కడ సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంది, కొన్ని వాళ్ళకి సాధ్యం కాలేదు కాబట్టి తిరిగి మేడ్చల్లోని ఈ నగల షాప్ని ఎంచుకున్నారు. దీనికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక పథకం ప్రకారం ఈ నెల 17న హబ్సిగూడలో సోహెల్ ఇతని స్నేహితుడు మహమ్మద్లు పల్సర్ బైక్ తీసుకున్నారు. ఇక అక్కడ కూడా పల్సర్ బైక్ ఇన్ఫాక్ట్ వాళ్ళు తీసుకొచ్చిన బైక్ కూడా చోరీ చేసిందే. ఆ తర్వాత నజీం సోహెల్కు బైక్ పై మేడ్చల్ శివార్లో నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని పార్క్ చేశారు. ఆ తర్వాత బుర్కా, కత్తి కొనుగోలు చేశారు. ఈ నెల 20న సల్మాన్కు చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీలో నజీం సోహెల్ మేడ్చల్కు వచ్చారు. సోరల్గా ఇదంతా చాలా పక్కడబందీ ప్లాన్. ఇన్ డీటెయిల్డ్గా నిన్న పోలీస్ అధికారులు వాళ్ళని మీడియా సంబంధించి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క వాళ్ళ యొక్క దొంగతన విషయంలో చాలా పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించే ఇద్దరు కూడా ఇన్ఫాక్ట్ చదువుకున్న వాళ్ళే, కానీ వాళ్ళ వ్యాపారం నష్టపోయారు. సో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనీ సోర్స్ అనేది లేకపోవడంతో దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. చాలా పక్కడబందీగా ప్రణాళికాబద్ధంగానే వాళ్ళు ముందుకు వెళ్ళారు. మీరు అర్థం చేసుకోవాలి, 3 కమిషనరేట్ల పరిధిలో ఒక 10 దొంగతనాలు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఎంత ప్రిప్లాన్డ్గా స్కెచ్ చేసి ఉంటారు వీళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఏరియాలో రెక్కి నిర్వహించారు, అక్కడ సాధ్యం కాలేదు కాబట్టి మేడ్చల్కి వచ్చారు. ఒకసారి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. అక్కడ ఒక జ్యువెలరీ షాప్లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి అటెంప్టెడ్ టు టేక్ అవే సమ్ థింగ్స్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది. సో దాంట్లో మన సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి yesterday evening kala they had apprehended 2 of the offenders. Apprehend chesi valki further interrogation and investigation chesi valki remand chestaru. So dintlo 3 members were involved and one of them వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి. సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ విల్ ఆస్క్ డీసీపీ క్రైమ్స్ అండ్ డీసీపీ మేడ్చల్ టు టెల్ యూ. సో దిస్ వాజ్ ద కేస్. అది ఇట్ వాస్ బీయింగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళందరూ అలర్ట్ కావడం, అతను కూడా చోర్ అని ఆ ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో విత్ ఇన్ 10 to 15 minutes లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్, ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకుని దాదాపు 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం. మనం చూస్తున్న ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్ లో ఒక 1 kilometer దూరంలో దాన్ని పడేసిపోవడం, దాని తర్వాత దాని బైక్ ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం, ఇమీడియట్ గా ఆర్టీఐ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి హబ్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. ఇమీడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గఢ్, మీర్ చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని టీమ్స్ ఫాలోఅప్ చేసి అక్కడ రీసెంట్ గా వీళ్ళు చాదర్గఢ్ లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైల్ రిలీజ్ పర్సన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్గఢ్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం A1 ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహెల్ ని పట్టుకోవడం జరిగింది. ఈ సోహెల్, నజీం ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఆర్జన్ మహారాష్ట్ర కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్ లో పాల్గొనడము మీకు లిస్ట్ చేయడం జరిగింది. A1 నజీం 2 అఫెన్స్ లలో ఇన్వాల్వ్ అయినాడు, A2 సల్మాన్ 7 అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినాడు, A3 ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ క్యాండింగ్ ఉన్నాడు సల్మాన్. ఇతన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా
వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉండబట్టి వాళ్ళ బైక్ ని ముందే తెచ్చి ఆడ పెట్టడం, మనకి సీసీ ఫుటేజ్ ఎంట్రీ ఎగ్జిట్ దొరకలేదు చాలాసేపు కూడా. ఒక 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఆ బైక్ ని వాళ్ళు 2 days బిఫోర్ వచ్చి అక్కడ పెట్టిపోవడం వల్ల మనకి అర్థం కాలేదు. ఎప్పుడైతే బైక్ మనకి దొరికిందో దాని తర్వాత మళ్ళీ మనకి అప్సిగోండ్ నుంచి సీసీ ఫుటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆటోలో వచ్చారు. A3 పర్సన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్, ఇతని ఆటోలో అక్కడ నుంచి వాళ్ళ నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకుని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్కా ధరించి ఆ బ్యాగ్ నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది. ఈ అఫెన్స్ కి ముందు కూడా వాళ్ళు 3-4 times అక్కడ రెక్కీ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు 10 places లో ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదో ఒక షాప్ లో చేయాలనే ఉద్దేశంతో మనకి హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ ని టార్గెట్ గా తీసుకుని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో వచ్చి